కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నూతన సంస్కరణలు నేటి నుంచి అమలు కావడంతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉందని వ్యాపారస్తులు అంటున్నారు. జీఎస్టీ సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుంది అంటున్న వ్యాపారస్తులతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి కూడా ఈ సంస్కరణలు అమలు కాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే జీఎస్టీ అమలవుతున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా స్లాబ్ రేట్స్ అనేవి 18% నుంచి 5% వరకు తగ్గించినటువంటి పరిస్థితి. కొన్నిపైన స్లాబ్ రేట్స్ కూడా పూర్తిగా తీసేసినటువంటి పరిస్థితి. అయితే మనం ప్రముఖ స్టోర్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేనేజర్లు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ కంపెనీలో ఏ ప్రొడక్ట్స్ తగ్గుతున్నాయి, గతంలో ఏ రేట్ ఉండేది, ఇప్పుడు ఏ స్లాబ్లోకి వచ్చింది, ఎంత మేరకు తగ్గుతా ఉంది, వినియోగదారులకి ఇది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది? యాక్చువల్గా అయితే మనకి ఏసీల మీద అండ్ డిష్ వాషర్ల మీద అండ్ ఎల్ఈడీల మీద 28% ఉండేది జీఎస్టీ. ఇప్పుడు 18%కి వస్తుంది. ఓన్లీ ఈ 3 ప్రోడక్ట్ల మీద వస్తుంది సార్. సో వినియోగదారులకి అయితే మాత్రం ఏసీల మీద కనీసం అట్లీస్ట్ 2,500 నుంచి 3,000 వరకు తగ్గుతుంది. అలాగే డిష్ వాషర్ల మీద కూడా 1,500 నుంచి 2,000 తగ్గుతుంది. టీవీల మీద కూడా 2,500 నుంచి 3,000 వరకు తగ్గుతుంది. సో ఇది కస్టమర్లకు అనుకూలంగా ఉండే ప్రైజెస్ అయితే మనకు వస్తున్నాయి సార్. అంటే ఇప్పటి వరకు ఈ జీఎస్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సరళించింది. ఈ నేపథ్యంలో మీకు సేల్స్ పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? 100% ఈ 10 days కూడా సేల్స్ అయితే పెరిగే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంది. ఎందుకంటే 15-18 రోజుల నుంచి కూడా జిఎస్టీ కోసం కస్టమర్లు అలాగా వెయిట్ చేస్తున్నారు. సో ఈ 10 days దసరా నవరాత్రులు కూడా జిఎస్టీ తగ్గడం వల్ల కస్టమర్లు అందరూ కూడా ముందుకు వచ్చి కొనుగోలు చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. ఏ బ్రాండ్ల పైన అత్యధికంగా తగ్గింది? అంటే 28% ఉన్నటువంటి బ్రాండ్స్ ఏంటి, ఇప్పుడు 14% ఇంకా తగ్గేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి బ్రాండ్స్ ఏంటి, ఏ బ్రాండ్స్ పైన తగ్గిందంటారు? మ్యాక్సిమమ్ అన్ని బ్రాండ్స్ కూడా జీఎస్టీ అనేది ఏంటంటే ఏసీల మీద, ఎల్ఈడీల మీద, డిష్ వాషర్ మీద అన్ని కంపెనీలు సార్, ఒక బ్రాండ్ అని కాదు, అన్ని బ్రాండ్లు కూడా 28% నుంచి 18% ఈ 3 ప్రోడక్ట్ల మీద మాత్రం మ్యాక్సిమం తగ్గించారు. సో కొనుక్కునే కస్టమర్లకి మాత్రం అనుకూలంగా ఉంటుంది రేట్లు. మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి రేట్లు మీకు ఇప్పుడు సంస్కరణలతో బీజేపీ చేసినటువంటి పరిస్థితుల్లో మీకు ఎలా అనిపిస్తూ ఉంది? అంటే మాకైతే సంతోష విషయం సార్ ఇది. అంటే ఇంతకుముందు ఉండే మార్కెటింగ్ ఇప్పుడు ఉన్న మార్కెటింగ్ చాలా డిఫరెంట్ అయింది. ఇంతకుముందు దసరా ఫెస్టివల్ అనేది ఒక ఫెస్టివల్గా చేసుకున్నాము. ఈసారి జిఎస్టీ కూడా యాడ్ అవ్వడం వల్ల మాకు ఇంకా బెస్ట్గా ఏర్పాటైంది. దాంతోపాటు కొనుగోలుదారులు కూడా చాలా బెస్ట్గా హ్యాపీ అవుతారు అని మేము కోరుకుంటున్నాం సార్. ఏదైతే మనం చూడొచ్చు, షోరూంలో పూర్తిగా స్టాక్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. నేటి నుంచి జీఎస్టీ అమలవుతున్నటువంటి పరిస్థితుల్లో అంటే కేవలం 28% ఉన్నటువంటి జీఎస్టీకి సంబంధించినంత వరకు ఈ డిష్ వాషర్ల పైన ఉన్నటువంటి 28% నుంచి 18% తగ్గింది. అంటే దాదాపు 10% తగ్గిందంటే వినియోగదారుడి పైన భారం తగ్గడంతో ఒక్కసారిగా కస్టమర్లు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నారు. వినియోగదారులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా శరన్నవరాత్రుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై అయితే మాత్రం అన్ని వర్గాల నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు. అయితే ఏదైతే మొత్తానికి కూడా సంస్కరణలు తీసుకురావడంపై అయితే మాత్రం వినియోగదారులతో పాటుగా వ్యాపారస్తులు కూడా ఆశాభావంగా ఉన్నటువంటి పరిస్థితి. వినియోగదారులు అయితే ఆనందం వ్యక్తం అవుతుంది. వ్యాపారస్తులు అయితే మాత్రం సేల్స్ పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నారు. నవరాత్రుల సందర్భంగా పూర్తి స్థాయిలో సేల్ పెరుగుతుందంటూ కూడా ఆశాభావంతో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా 9 టీవీ, విశాఖ నుంచి.